నోటరీ ఉంటే ఆస్తి మీదే అనుకుంటున్నారా? అయితే మీరు మోసపోయినట్లే. ఏంటి మోసపోయినట్లే అంటుంది అనుకుంటున్నారా? అయితే అదేంటో తెలియాలి అంటే వీడియోని చివరి వరకు చూడాల్సిందే. పేజ్‌ని ఫాలో చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక వీడియోలోకి వెళితే రిజిస్ట్రేషన్ లేకుండా కేవలం నోటరీ మీదనే స్థలం కొంటే ఏమవుతుందో తెలుసా? చాలామంది రిజిస్ట్రేషన్ ఖర్చు ఎందుకులే అని లేదా తక్కువ రేట్లకే వస్తుంది కదా అని కేవలం నోటరీ చేయించుకొని స్థలం కొంటూ ఉంటారు. కరెంటు బిల్, ఇంటి పన్ను కడుతున్నాం కదా, మాదే హక్కు అనుకుంటారు. కానీ చట్టం ప్రకారం రూ. 100 విలువ దాటిన ఏ స్థిరాస్తి అయినా రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అయితేనే మీకు యజమాని హక్కులు ఉంటాయి. నోటరీ పత్రం కేవలం ఒక ఒప్పందం మాత్రమే. అది మీకు టైటిల్ ఇవ్వదు. ఒకవేళ రేపు ప్రభుత్వం రోడ్డు విస్తరణ కోసమో ప్రాజెక్టు కోసమో మీ ఇల్లు కూల్చేస్తే మీకు నయా పైసా పరిహారం రాదు. ఎందుకంటే రికార్డులో అది మీది కాదు కాబట్టి. నోటరీ స్థలాలపై బ్యాంకు లోన్ ఇవ్వదు. రేపు అమ్మాలంటే ఎవ్వరూ కొనరు. నోటరీ స్థలాలు మరియు ఇండ్లు కొనేవారికి మాదొక సలహా. నోటరీ స్థలాలు ఎంత తక్కువకి వచ్చినా కొనకండి. ఒకవేళ ఇప్పటికే కొని ఉంటే ప్రభుత్వం గో 58/59 లాంటి స్కీమ్ పెట్టినప్పుడు వెంటనే రెగ్యులరైజ్ చేసుకోండి.